కలిసిపోతాయి, అప్పుడు మనల్ని పీడించవు. మూడోది, నరుడికి సుఖదుఖాలకు మూల కారణం మనస్సు. కాబట్టి నరుడు ఎప్పుడూ కూడా మనస్సుని పాపకార్యాల వెంట పానివ్వకుండా నిగ్రహించాలి. సుఖదుఖాల వెంట పరిగెత్తనివ్వకుండా అంతర్ముఖం చేయడమే మానవుడు చేయవలసిన మూడవ పని. అనగా మనస్సు చెప్పినట్టు వినకుండా మనస్సు మనం చెప్పేటట్టు చెయ్యాలి. ఇక 4వ పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తుంది మనస్సు? నిరంతరం అంతర్ముఖం చేసి దాని మాట మనం వినకుండా మన మాట వినేలా చేస్తే నీళ్లలో వేసిన ఉప్పులాగా పరమాత్మలో కలిసిపోతుంది. అప్పుడు మనల్ని సుఖదుఖాలు రానివ్వకుండా చేస్తుంది. పాము కుబుసం విడిచిపెట్టినట్లుగా మనిషి కూడా కర్మలను విడిచిపెట్టాలి. పాముకి పైన చర్మం ఉంటుంది, ఆ చర్మాన్ని అప్పుడప్పుడు విడిచిపెడుతుంది. తెలుసుగా మీకు? కుబుసం అంటారు. ఆ పాత చర్మం విడిచి కొత్త చర్మం వస్తుంది లోపల. కొత్త చర్మం తయారవగానే పాత చర్మం విడిచిపెడుతుంది. మనం కూడా ఏం చేయాలి? చర్మం లేకపోతే బతకలేము, అంటే కర్మలు చేయకుండా బతకలేము. కానీ కర్మలు చేస్తున్నప్పుడు ఈ కర్మ వల్లే బతుకుతున్నామని కర్మని పట్టుకోకూడదు. ఉద్యోగం బతకడానికి కావాలి, కానీ ఆ ఉద్యోగమే ప్రాణం అనుకోకూడదు. తిండి తింటే కానీ బతకం, కానీ తిండే లోకం అని బతకం. ఇలా ఏ వస్తువు అయినా అదే లోకం అనకుండా కర్మలను చేస్తూ కర్మల మీద ఎక్కువగా ఆసక్తి పెట్టుకోకుండా ఉండడమే ఆత్మజ్ఞానం అంటే. ఇంకా 6వ వాక్యం, మిథిలా నగరం తగలబడిపోతోంది ఒకప్పుడు. అలా తగలబడిపోతున్నా సరే తగలబడే దాని గురించి మనం ఏం చేస్తాం అని నిశ్చలంగా ఉండిపోయాట. తగలబడిపోయింది, దాన్ని ఆర్పడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ దుఃఖించలేదు. అంటే నగరం తగలబడిపోతున్నప్పుడు దాన్ని ఆర్పుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ బాబోయని ఏడవకూడదు. ఇది కష్టం కొంచెం. ఒక ఇల్లు తగలబడుతోంది, వీడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, చేస్తున్నంతసేపు ఏడవడంట. ఏడిస్తే ఏమవుతుంది? పని చేయలేడు. అందువల్ల ఒక వస్తువు పాడైపోతుంటే, ఒక వస్తువు నశిస్తూ ఉంటే దాని మీద ప్రేమతో దుఃఖం పొందకుండా ఉండడం. కాబట్టి మన కళ్ళ ముందు మన సర్వము పోతున్నా సరే భగవంతుడి అనుగ్రహం వల్ల నేను బతికాను, ఈ భగవంతుడి అనుగ్రహంతో కొన్ని వస్తువులైనా మిగిలాయి, పోయే వాటితో మనం పోలేము, మనము రేపు పోయేవాళ్ళమే అనే జ్ఞానంతో దానికి వగవరాదు. ఇది గొప్ప స్థితప్రజ్ఞత్వం అంటే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా వస్తువు పోతే ఆ వస్తువు కోసం ఏడవకుండా ఉండాలి. అలాగే వస్తువు పోతుంటే దాన్ని రక్షించుకోకుండా ఉండొద్దనలా, రక్షించడానికి ప్రయత్నించు. అలా ప్రయత్నించినా నీ కొంప కాలిపోతుంటే ఆర్పడానికి ప్రయత్నించావు, అది ఆరలేదు, ఏడవకు. ఆఖరిది ఏంటనమాట, అనుక్షణం ఎవడు ఏం చెప్పినా వినాలి. వినదగుని ఎవరు చెప్పినా విని తొందరపడకూడదు. ఒక వ్యక్తి ఏదైనా చెబితే తొందరపాటుతో నిర్ణయం మాత్రం తీసుకోకుండా ఆలోచించి ఆ పని చెయ్యాలి. ఇలా చేస్తే వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పాడు.